ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్ మూవ్మెంట్స్ని అనలైజ్ చేస్తూ ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అని చేసేదాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. అలాంటి టెక్నికల్ అనాలిసిస్లో రకరకాల టూల్స్ వాడతారండి. కొన్ని ఇండికేటర్స్ అంటారు, చార్ట్ ప్యాటర్న్స్ అంటారు, బోలింగర్ బ్యాండ్స్ అంటారు. ఇలా ఈ చార్ట్ ప్యాటర్న్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్లీ యూస్ చేసే టూల్ వచ్చి హెడ్ అండ్ షోల్డర్స్ టూల్ అండి. ఈ గ్రాఫ్లో మీరు చూస్తే ఇది ఫస్ట్ ఈ పైకి ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఆ తర్వాత ఇంకో ట్రయాంగిల్, ఆ తర్వాత ఇంకో ట్రయాంగిల్, 3 ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో కింద నుంచి పైకి రావడాన్ని అప్ ట్రెండ్ అంటామండి. ఆ తర్వాత అక్కడి నుంచి కిందకి రావడాన్ని డౌన్ ట్రెండ్ అంటాం. ఆ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్, ఆ తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్, ఆ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్, ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. సో మీరు ఈ గ్రాఫ్ని కనుక చూస్తే ఈ ఫస్ట్ ట్రయాంగిల్, థర్డ్ ట్రయాంగిల్, ఈ రెండింటికంటే మధ్యలో ట్రయాంగిల్ చాలా హైట్కి ఉంది. సో దీన్నే మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం. ఎప్పుడైనా సరే ఇలా రివర్స్లో ఉన్నప్పుడు ఈ హెడ్ అండ్ షోల్డర్ అంటే ఫస్ట్ డౌన్ ట్రెండ్తో మొదలై ఆ తర్వాత అప్ ట్రెండ్, ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అంటే బాగా కిందకి రావడం ఈ లెవెల్స్ కంటే, ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఆల్మోస్ట్ పై లెవెల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చి బ్రేక్అవుట్ ఇస్తే దీన్ని మార్కెట్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా పరిగణిస్తారు. ఇక్కడి నుంచి స్టాక్ ప్రైస్ కానీ మార్కెట్ కానీ ఇంకా బాగా పై లెవెల్స్కి వెళ్తుంది అనేది ఒక స్ట్రాంగ్ ఇండికేషన్గా అందరూ చూస్తారు. సో ఇది పాత స్టాక్స్లో కొన్ని స్టాక్స్ని ర్యాండమ్గా తీసుకుందాం. వాటిలో ఇంతకుముందు ఇలాంటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు అవి ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. సో మొట్టమొదటిగా మనం చూసేది నాట్కో ఫార్మా అండి. నాట్కో ఫార్మా మీరు చూస్తే దగ్గరగా ఇది ఆగస్ట్ 2022 నుంచి మళ్ళీ 2022 మిడ్లోనే ఇలాంటి ఫస్ట్ షోల్డర్ ఫామ్ చేసిందండి. ఆ తర్వాత 2022 మిడ్ నుంచి 2023 మిడ్ వరకు ఒక స్ట్రాంగ్ హెడ్ ఫామ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ 2024 మిడ్ వరకు సెకండ్ షోల్డర్ చేసిందండి. సో ఇది ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత ఒక పెద్ద హెడ్, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ షోల్డర్. సో దీన్నే మనం ఇందాక చూసాం కదా, హెడ్ అండ్ షోల్డర్, ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత హెడ్, ఆ తర్వాత సెకండ్ షోల్డర్. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి స్టాక్ ప్రైస్ పైకి పెరగాలి. సో ఫస్ట్ షోల్డర్, హెడ్, సెకండ్ షోల్డర్ తర్వాత మీరు చూస్తే స్టాక్ ప్రైస్ దగ్గరగా ఒక 900 నుంచి 1600 వరకు పెరిగిందండి. సో హెడ్ అండ్ షోల్డర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్లీ యూస్డ్ చార్ట్ ప్యాటర్న్ అండి. ఇది చాలా చోట్ల బాగా పనికొస్తుంది. ఇంకో గ్రాఫ్ మనం చూద్దాం. ఇది మన నిఫ్టీ 50 ఇండెక్స్ అండి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 ఇయర్లో మనం చూస్తే సెప్టెంబర్ నుంచి మన మార్కెట్ పడడం స్టార్ట్ అయింది. డిసెంబర్లో ఫస్ట్ షోల్డర్ ఫామ్ చేసింది. ఆ తర్వాత మార్చ్ కల్లా స్ట్రాంగ్ హెడ్ ఫామ్ చేసింది. ఈ హెడ్ తర్వాత నెక్స్ట్ షోల్డర్ని ఏప్రిల్లో ఫామ్ చేసిందండి. ఇంత క్లియర్ ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత హెడ్, ఆ తర్వాత సెకండ్ షోల్డర్, ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేస్తూ నిఫ్టీ దగ్గరగా 23,400 పాయింట్స్ నుంచి ఈరోజు 25,000, ఈరోజు కాకపోయినా ఆ ముందు వరకు కూడా ఆల్మోస్ట్ 25,500 అంటే ఒక 2,000 పాయింట్స్ జంప్ కనిపించింది ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్ ఎండింగ్ వరకు. సో ఓవరాల్ సింగిల్ స్టాక్స్లోనే కాకుండా బ్రాడర్ మార్కెట్లో కూడా హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుందండి. ఇలాగే ఇంకో స్టాక్ మనం చూస్తే ఎస్బీఐ స్టాక్ అండి. ఎస్బీఐ స్టాక్ మీరు 2020లో చూస్తే ఇక్కడ ఫస్ట్ షోల్డర్, ఆ తర్వాత మళ్ళీ హెడ్, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ షోల్డర్, ఈ మొత్తం దాన్ని నేను కనెక్ట్ చేస్తూ డ్రా చేసిన లైన్, దీన్ని బ్రేక్ చేస్తూ ఈ లైన్ ఆల్మోస్ట్ ఒక 400 దగ్గర ఉందండి. ఆ 400 నుంచి 900 స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ అయింది ఈ ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత. సో టెక్నికల్స్గా మీరు ఎప్పుడైనా సరే టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ప్యాటర్న్ అండి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇలాంటి ప్యాటర్న్స్ని బాగా రెగ్యులర్గా ఫాలో అవుతారు. కాకపోతే నేను మీకు చూపించిన గ్రాఫ్స్ అన్నిట్లో కూడా ఈ హెడ్ అండ్ షోల్డర్ నేను లాంగ్ టర్మ్ చార్ట్స్ మీదే డ్రా చేసి చూపించాను. ఎందుకంటే నేను మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో బిలీవ్ చేస్తాను. అలాగే మీరు లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి టైంలో మీకు లాంగ్ టర్మ్లో కనుక ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయితే వాటి బేస్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది,
ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం దాన్ని బేస్ అంటాం. ఈ బేస్ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత స్ట్రాంగ్గా స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుందండి. సో ఈ టెక్నికల్ సిగ్నల్స్ ఏదైనా ఉన్నా కూడా హెడ్ అండ్ షోల్డర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో మీరు 2022లో ఉన్నారనుకోండి, ఆ టైంలో మీరు ఈ హెడ్ అండ్ షోల్డర్ చూశారు. చూసిన తర్వాత మీరు వెంటనే ఎస్బీఐ ఫండమెంటల్స్ని స్టడీ చేయాలి. ఈ హెడ్ అండ్ షోల్డర్స్ ఇవన్నీ కూడా కేవలం టెక్నికల్ అనాలిసిస్. ఇవన్నీ స్టాక్ ప్రైసెస్ హ్యూమన్ బిహేవియర్ ఇంపాక్ట్ వల్ల డిఫరెంట్ ప్యాటర్న్స్లో మూవ్ అవుతాయి. సో ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా హ్యూమన్ బిహేవియర్ వల్లనే ఆ స్టాక్ ప్రైస్లో ఫార్మ్ అయింది. ఇది కేవలం మీకు ఒక ఇండికేషన్ ఇస్తోంది, అంటే ఇక్కడి నుంచి ఈ స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మరి అది ఎందుకు పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అనేది మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి, ఆ ఫండమెంటల్ అనాలిసిస్లో మీకు నిజంగానే పైకి వెళ్ళడానికి ట్రిగ్గర్ ఉంది అని కనిపిస్తే అప్పుడే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022లో ఉంటే ఆ టైంలో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఎనీ టైం కూడా మీకు రాబోయే కాలంలో కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ కనిపించినప్పుడు అది ఒక స్ట్రాంగ్ ఇండికేటర్గా చూడండి. అంటే ఆ స్టాక్ ప్రైస్ పైకి పెరగడానికి ఆస్కారం బాగా ఎక్కువ ఉంది. అది ఎందుకు అంత పైకి ఎదగడానికి ఆస్కారం ఉందనేది ఫండమెంటల్స్, అంటే కాల్స్కు ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్లో కంపెనీ రాబోయే కాలంలో ఎంత గ్రోత్ ఉండబోతోంది, సేల్స్ ఎంత గ్రోత్ ఉండబోతోంది, ప్రాఫిట్ ఎంత గ్రోత్ ఉండబోతోంది, మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా, వీటిలో మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఇండికేషన్ ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఆ కంపెనీ సడన్గా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేయబోతోంది అని న్యూస్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మార్జిన్స్ పెరగచ్చు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ కొత్త ప్లాంట్స్ రన్లోకి రాబోతున్నాయి, వాటి వల్ల రెవెన్యూస్ బాగా పెరగడానికి స్కోప్ ఉంది అని రావచ్చు. సో ఇలాంటి న్యూస్ ఐటమ్స్ కోసం చూడండి. ఎప్పుడైతే మీకు ఇలాంటి చార్ట్, హెడ్ అండ్ షోల్డర్ చార్ట్, అదేవిధంగా అదే టైంలో ఒక మంచి ఫండమెంటల్ రీజన్ దొరికితే డెఫినెట్గా ఆ స్టాక్ ప్రైస్ పైకి వెళ్ళడానికి బాగా ఆస్కారం ఉంటుంది. అల్టిమేట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మీ సొంత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓవరాల్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.